హాయ్ గైస్, మీ అందరికీ వెల్కమ్ అయితే చెప్పండి. ఎందుకంటే అందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. జనాలందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ రిజల్ట్ చూసారు. అసలు ఏ విధంగా ఉందిరా బాబు అనుకుంటే ఏంటి, అసలు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తికి దాదాపు 14 సీట్లు కూడా రాలేదన్నమాట. అసలు ఎందుకు తనకు ఎవరు ఓటు వేయలేదు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 సార్లు 3 సార్లు సీఎం కింద చేశారనమాట. చేసిన తర్వాత మొన్న 2019 ఎలక్షన్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెగ్గారనమాట. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే చాలా అయితే చేశారనమాట. అసలు ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా అర్థమవట్లేదు. చాలా మంది ఇళ్ల స్థలాలు తీసుకున్నారు. ఆ ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు ఏమైంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా పెన్షన్ దాదాపు 1500 2000 ఉన్నదాన్ని దాదాపు 3000 చేశారనమాట. ఆ వాళ్ళందరూ కూడా ఏమైపోయారు. అదేవిధంగా వాలంటీర్స్ అందరూ ఏమైపోయారు. దాదాపు గ్రామానికి ఒక 50-60 వాలంటీర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళందరూ మొత్తం నియోజకవర్గం ఒక 50 గ్రామాలు అనుకున్నా కానీ దాదాపు ఎంతమంది వాలంటీర్స్ ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ ఓట్లు కూడా ఏమైపోయినని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను అనమాట. ఎందుకు ఈ విధంగా అంటే అసలు అంటే ఏమీ చేయలేదా అంటే ఏమీ చెయ్యకపోయి ఓడిపోయినా కానీ ఓకే ఎక్స్క్యూజ్ అనమాట. ఎందుకంటే ఏమీ చేయలేదు, ఓడిపోయి పర్లేదురా బాబు బాగానే ఓడిపోయాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇంతగానో చేసినటువంటి వ్యక్తిని ఎంత చిత్త కింద అయితే ఓడించారనమాట. అదైతే కరెక్ట్ అనేది అయితే కాదు. కాకపోతే ఎవరి అభిప్రాయం వాళ్ళదనమాట. దాదాపు ఒక 50 సీట్లు కూడా అయితే రాలేదనమాట. ఏంటంటే 4 పార్లమెంట్ సీట్లు అయితే వచ్చినాయి, మిగతా అసెంబ్లీ సీట్లు అయితే వచ్చినాయి అనమాట. 14 అసెంబ్లీ సీట్లు అనేవి. ఫైనల్లీ చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే అయిపోయారనమాట. జూన్ 9 ఈ నెల 9వ తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అనమాట. అసలు ఇది అయితే నాకు అసలు ఏ విధంగా నచ్చలేదు. ఎందుకంటే సేమ్ మొన్న ఎలక్షన్ ఇక్కడ జరిగింది, కానీ పార్టీస్ అనేవి అయితే చేంజ్ అయితే అయినాయి అనమాట. అసలు ఏంటో ఏం చేస్తున్నారో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే చూద్దాం, 5 సంవత్సరాల పరిపాలన కూడా చూద్దాము. ఇంకేంటంటే రాజకీయ పైన ఇంకా నాకు వీడియోస్ చేసి ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఒక రివర్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టైంలో మన ఇండియా మొత్తం కూడా సోనియా గాంధీని అయితే ఓడించింది అనమాట. కానీ అదే టైంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక్క ఆంధ్రాలో మాత్రమే సోనియా గాంధీ అయితే విన్ అయితే అవడం జరిగింది. అక్కడ అర్థం చేసుకోవచ్చు దేశం మొత్తానికి నచ్చినటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో కానీ మన ఆంధ్రప్రదేశ్లో నచ్చారనమాట. అదే విధంగా ఇప్పుడు మన ఆంధ్రాలో సేమ్ మంచి చేసిన వాళ్ళు అనేది రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఇంకా చెప్పకలేదు, రిజల్ట్ అయితే ఆ విధంగా అయితే ఉందన్నమాట. చూశారు ఆల్రెడీ రిజల్ట్. మీకు రిజల్ట్ ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకెవరు వచ్చినా మనకైతే కామన్ ఏంటంటే వీడియోస్ చేస్తాం కాబట్టి న్యూట్రల్గా మాట్లాడతాం, న్యూట్రల్గా ఉంటుంది అంతా కూడాను. కాకపోతే ఏంటంటే ఏమీ చేయలేదా అంటే చాలా చేశారు పాపం. దాంట్లో చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదనమాట. కానీ ఈ విధంగా ఓట్లు తగ్గడం అనేది నాకైతే అసలు కరెక్ట్ అనిపించట్లేదు. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, బిగ్ బాస్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ రోజు మొత్తం కూడా లైవ్ అయితే నడుపుదాము మన ఛానల్ స్క్రీన్ మీద. ఎలక్షన్ లైవ్ కౌంట్ అయితే చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే లేని వల్ల లైవ్ అయితే ఎనేబుల్ అయితే అవ్వలేదు. కాబట్టి వచ్చి ఎలక్షన్కి మ్యాక్సిమం ఈ విధంగా అయితే ట్రై చేస్తాం అనమాట. కాబట్టి నాకైతే ఈ ఎలక్షన్ అసలు ఏం నచ్చలేదు. రిజల్ట్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఓడిపోయినా పర్లేదు, కానీ దాదాపు 50-60 సీట్లు అయితే వస్తాయని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత రికార్డు బ్రేక్ అయిపోయింది అనమాట. కాకపోతే రికార్డు బ్రేక్ అని కాదు, ఎందుకంటే ముగ్గురు కలిసారు కాబట్టి అది బ్రేక్ అయితే కాదనమాట. చెప్పాను కదా మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా రివర్స్ అనమాట. వాళ్ళకి ఎంత చేసినా ఇంకంతే. హ్యాట్స్ ఆఫ్ టు యూ అందరికీ కూడాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பள்ள 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 பள்ளன்னு பள்ள பள்ள பள்ள